శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అసలు మనం అవతల వారికి ఉపకారం చెయ్యాలి, సేవ చెయ్యాలన్న ఆలోచన ఉండాలి తప్ప ప్రతిదానికి సంఘాల అవసరం ఉంటుందా? అసలు ఆ ఆర్తి నీకుంటే చెయ్యడానికి సమాజం సిద్ధంగా ఉంది, పుచ్చుకోవడానికి. ఈ దేశంలో భగవంతుడంత వాడు సేవతోటే మొదలుపెట్టాడు. కృష్ణ లీలలన్నీ పరోపకారాలు కాకపోతే ఏమిటి? కృష్ణలీలలో ఆయన సంతోషించడానికి చేసినవి కావు. గోపాల బాలుర్ని, గోపకాంతల్ని, ఆవుల్ని, దూడల్ని రక్షించడానికి ఆయన చేశాడు ఎన్నో పనులు. అవన్నీ సమాజ హితములైన కార్యక్రమములే. సమాజ సేవ చెయ్యడానికి నువ్వు మనసులో సంతోషం ఉండాలి. నాకు ఇది ఉంది కాబట్టి చేస్తున్నాను కాదు. అవతల వాడిలో పరమేశ్వరుడున్నాడు, నాలో పరమేశ్వరుడున్నాడు. నాలో ఉన్న పరమేశ్వరుడు నాకు 2 శ్లోకాలు గుర్తొచ్చేటట్టు, 4 వాక్యములు నిర్మించగలిగేటట్టు ప్రజ్ఞనిచ్చి మాట్లాడగలిగిన శక్తినిచ్చాడు. నా మాట 10 మందికి సంతోషాన్ని ఇస్తే అందులో ఉన్న పరమేశ్వరుడు ఇందులో ఉన్న పరమేశ్వరుడి చేత మాట్లాడించి విని సంతోషిస్తున్నాడు. అందుకు నన్ను ఉపకరణం చేసుకున్నాడు. ఈశ్వరా, ఇంకింతకన్నా ఏం కావాలన్నాను అనుకోండి, అహంకారానికి మార్గం కాదది. నేనే అన్నాననుకోండి, అది అహంకారం. అందుకే సేవ చేసేటప్పుడు ఈశ్వరుణ్ణి చూసి చేస్తారు. అందుకే ఈ దేశంలో పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి నమస్కారం పెట్టడు, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి పెడతాడు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే. ఆఖరికి భోజనం పెట్టి ఆచమనం వేస్తున్నారనుకోండి, అప్పుడు కూడా ఏం చెప్తారు? పరమశివస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః. పరమశివుడు నీ రూపంలో నా ఇంటికి వచ్చి ఇవాళ అన్నం తింటున్నాడు, అయ్యా నీకు నమస్కారం. అలా వచ్చి తింటున్నందుకు ఇవాళ నీ భూతతృప్తి ఈశ్వరుడు యొక్క భూతతృప్తి అని చెప్పి వేస్తారు కదూ. అంటే ఏది చేసినా నీ అభ్యున్నతికి ఈశ్వరుడు పుచ్చుకుంటున్నాడు. వాడు చేతకాక తింటం లేదు, లేక తింటం లేదు, నిన్ను అనుగ్రహించడానికి తింటున్నాడు. ఈశ్వరుడు ఆ రూపంలో వచ్చాడు. ఇప్పుడు ఆ భావన ఉద్ధరణకు హేతు అవుతుంది. మనస్సుని సంస్కరించడానికే ఇన్ని రకములైనటువంటి విషయాల్ని పెద్దలు మనకి బోధ చేశారు. కాబట్టి సమాజమునకు హితమైనటువంటి కార్యక్రమములు ఒక్కడూ చేసుకోలేని ఉంటాయి, 10 మంది కలిసి చేయమన్నారు. అందుకు సంఘం రావాలి. ఇప్పుడు ఆ పిల్ల ఎవరో వెళ్ళి హాస్పిటల్లో సేవ చేస్తోంది, అది ఒక్కళ్ళు చెయ్యొచ్చు. నా ఊరే ఉంది, నా ఊరికి ఎక్కడో ఒక రహదారి లేదు, నేను ఒక్కడిని వేయలేను. రహదారి లేదని తలకొట్టుకుంటే రహదారి రాదు. అన్నిటికీ ప్రభుత్వమే రావక్కర్లేదు. అందరం కలిసి తలో తట్టమన్ను వేసుకుని ఒక ఆదివారం నాడు ఓ చిన్న రోడ్డు నిర్మాణం చేసుకోవచ్చు. అది చూశారే ఎంత మంచి పౌరులు రా అని ప్రభుత్వం దిగొచ్చి ప్రభుత్వం ఇంకొక చక్కటి రోడ్డు వేస్తుంది. 10 మంది కోసం 5గురు కలిసి ప్రారంభించే పనిలో భాగమునకు ఇష్టాపూర్తములలో ప్రథమ భాగం అంటారు. ఎవరి కోసం? అందరూ సంతోషిస్తుంటే తాను సంతోషిస్తాడు. ఇప్పుడు మనసు సంస్కరింపబడుతుంది దాని చేత. శరీరము 10 మంది అభ్యున్నతి కొరకు ఉపయోగపడుతుంది. మనసు నేనే వేశానందో పోన్లే, నా శ్రమ 10 మంది సంతోషానికి కారణమైంది. ఎవరో ఐశ్వర్యవంతుడు 1000 మందికి అన్నం వండించాడు, నేను వడ్డించాను, చాలు. నాకు ఈశ్వరుడిచ్చిన శక్తికి నేను 10 మందికి అన్నం వడ్డించుకున్నాను. మహానుభావుడు అంత కష్టపడి ఇంత అన్నదానం చేయడానికి సంకల్పం చేశాడు, ఆయనే వడ్డించుకోలేడుగా అందరికీ. నేను అంత కష్టపడి వడ్డిస్తుంటే ఆయన సంతోషపడిపోయిన, ఆయన ఎంత సేవ చేస్తున్నావురా, భలే దొరికావురా నాయన, నువ్వో ఈశ్వరుడు ఇవ్వాలని మురిసిపోయాడు. కాబట్టి ఒక ఈశ్వరుడు ఐశ్వర్యవంతుడిగా అన్నం వండించాడు, ఒక ఈశ్వరుడు నాలో శక్తిగా ఉండి నా చేత వడ్డన చేయించాడు, ఒక ఈశ్వరుడు ఆకలి కొన్నవాడిగా నా ఎదురుగుండా ఉండి అన్నం తిన్నాడు. ఈశ్వరుడే ఈ 3 రూపాల్లో ఉన్నవాడు. ఒక ఈశ్వరుణ్ణి చూసుకుని ఇంకొక ఈశ్వరుడు మురిసిపోతున్నాడు తప్ప పెట్టినవాడు లేడు, వడ్డించినవాడు లేడు, తిన్నవాడు లేడు. అంతా ఈశ్వరమయం జగత్. ఇప్పుడు అది అహంకారానికి కారణం కాదు. ఇది భారతీయ సంస్కృతి. ఇది మన దేశంలో మనస్సుని బాగా సంస్కారవంతం చేసుకుని తరించడానికి పెద్దలు ఇచ్చినటువంటి మార్గం. రెండవది ఇష్టాపూర్తములు అంటారు, పూర్త కార్యము అని చేస్తారు. అది ఇక్కడ నువ్వు రహదారి వేస్తే నడిచినవాడు కనబడ్డాడు, కానీ నువ్వు అగ్నిహోత్రంలో ఆజ్యం పోస్తే, నువ్వు అగ్నిహోత్రంలో హవిస్సేస్తే
తిన్నవాడు నీకు ఎదురుగుండా కనపడడు. దేవతలు వచ్చి తిన్నారు, ఎలా నీకు కనపడ్డారా? తండ్రికి తద్దినం పెడితే తండ్రి వచ్చి అన్నం తినడం కనపడుతోందా? కనపడదు. కానీ యజ్ఞం చెయ్యాలి, పితృకార్యం చెయ్యాలి. దేన్ని ఆధారం చేసుకుని? శాస్త్రాన్ని ఆధారం చేసుకుని, గురువు గారి వాక్యాన్ని సత్యము అని నమ్మి యజ్ఞయాగాది క్రతువులు, పితృకర్మ ఇలాంటివి చేస్తే మనసు సంస్కరింపబడుతుంది. దేవతలు వాటిని అందుకుని వర్షం కురిపిస్తారు. ఆ వర్షము చేత లోకమంతా సంతోషాన్ని పొందుతుంది. ఇప్పుడు ఏది కారణమైంది? పవిత్ర జీవనమే కారణమవుతుంది. అటువంటి పవిత్ర జీవనానికి శరీరమా ప్రధానం? మనసు ప్రధానమై ఉంటుంది. మనసుకి సంస్కారం లేదు, ఎంత బలం ఉంటే ఉపయోగమే ఉంది? ఆ బలమంతా లోక పీడనానికి పనికొస్తుంది. ఎంత అందం ఉంటే ఉపయోగమే ఉంది? 100 మందిని పాడు చేయడానికి పనికొస్తుంది. ఎన్ని తెలివితేటలుంటే పనికొస్తుంది? ఎదుటివాడిని బాధ పెట్టడానికి పనికొస్తుంది. లోపల మంచి మనసుంది, తప్పు జరగకుండా ఆపడానికి పనికొస్తుంది. అందుకే మనసు ప్రధానం. అందుకే మనయేవ మనుష్యాణం కారణం బద్ధమోక్షయోహో, మనసే ప్రధానము. ఆ మనసు విషయంలో మనసు ఎందుకంత బలవత్తరమైనదో నువ్వు తెలుసుకుని ఉండు. ఇది శాస్త్రముల యొక్క ప్రయోజనం. అందుకే భగవంతుని యొక్క అనుగ్రహము బాగా మనలోకి ప్రవేశించడానికి యోగ్యమైన అనుష్ఠాన కాలం ఏది అంటే తెల్లవారుజాము కాలం. తెల్లవారుజాము కాలం ఈశ్వరానుగ్రహం మనలోకి ప్రవేశించడానికి తనంత తానుగా పరమయోగ్యమైన కాలం. సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా తీసుకుంటే తెల్లవారుజాము కాలం ఏది అంటే శారదా నవరాత్రులు. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షం ఒక సంవత్సరం రోజుగా స్వీకరించినప్పుడు తెల్లవారుజాము కాలం. ఆ శారదా నవరాత్రుల్లో సరస్వతీదేవిని కానీ ప్రార్థన చేస్తే, అమ్మవారి అనుగ్రహానికి వేడుకుంటే, అమ్మవారి అనుగ్రహం కలిగితే రజోగుణం తమోగుణం విరిగిపోతాయి. నా కోసం నా కోసం నా కోసం అన్న ఆలోచన ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సంకల్పములన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనసులోంచే వస్తాయి. ఏదైనా ఒక మంచి పని చేద్దాం అని మీరు అనుకున్నారనుకోండి, మనసు పూర్తి సంస్కారవంతము కానప్పుడు ఆ ఆలోచనతో పాటే పక్కన కొన్ని నిప్పు రెవ్వలు వేస్తాయి. ఎలా ఉంటాయంటే, నేను ఒక పని చేద్దాం అన్నాను అనుకోండి, ఓ మంచి పని చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఏదో గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్దాం అన్నాను అనుకోండి, దానివల్ల నాకు కీర్తి ఏమైనా వస్తుందా? ఒక ప్రశ్న. గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్తే నేనేమైనా కష్టపడవలసి వస్తుందా? రెండో ప్రశ్న. గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్తే నా చేతి చౌరు ఏమైనా వదులుతుందా? మూడో ప్రశ్న. గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్తే నాకేమైనా కలిసి వస్తుందా? నాలుగవ ప్రశ్న. గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్పినటువంటి కారణం చేత నేను చెయ్యవలసిన పని చేస్తున్నానా? ఆఖరి ప్రశ్న. ఆఖరి ప్రశ్నకి జవాబుదారీ వహించడం నేర్చుకో. అది సంస్కారమును పొందాడని గుర్తు. ఈ పని చేస్తే కీర్తి వస్తుంది, అందుకోసమే మొదలెట్టకు. మొదట్లో మొదలెట్టినా తప్పు లేదు, కానీ అదే జీవనంగా పెట్టుకోకూడదు. నాకు కీర్తి వస్తుంది అందుకు చేస్తున్నాను, వద్దు. కీర్తి కాముడవై మొదలు పెడితే కొన్నాళ్ళకి అదొక కండూతి కింద ప్రారంభం అవుతుంది. కాబట్టి కొంతకాలానికి వదిలిపెట్టేయాలి దాని మీద ధ్యాస. రెండు కలిసి వస్తుందా? అందుకోసమా? ఈశ్వరుడు కూడా అలాగే ఆలోచన చేస్తే, నీకు ఇవ్వాలంతా నీతో ఊపిరి చేయిస్తే నాకేమైనా కలిసి వస్తుందా అని ఆయన ఆలోచిస్తే నేను అలా ఆలోచించచ్చా? 3, గుంటూరు వెడితే నా చేతి చౌరు వదులుతుందా? ఏమవుతుంది వదిలితే? ఈ ఇచ్చిన వాడెవరో వాడే పుచ్చుకుంటున్నాడు. ఖర్చు అయిందో 200. ఎందుకంత భయం నీకు? 200 ఇచ్చినవాడు ఉంటే కదా నీ దగ్గర 200 ఖర్చు అవుతున్నాయి. ఎవడు నీకు 200 ఇచ్చాడో ఆ పరమేశ్వరుడు మళ్ళీ నీకు లోపం వస్తే, నీకు లోటు వస్తే ఇవ్వడా? దేనికంత బెంగ పెట్టుకుంటావు? జవాబు చెప్పి ఆ రవ్వ రేగకుండా చూసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీని వలన నా శరీరం కష్టపడుతుందా? అసలు ఏ కష్టము పడకుండా శరీరం నీకు అసలు భగవన్ మార్గంలో నడవడం ఎలా కుదురుతుంది? కష్టపడుతుంది. ఓ 2 గంటలు మాట్లాడావు, నీ శ్వాస డస్సిపోయింది. 2 గంటలు మాట్లాడావు, కంఠం నొప్పెట్టింది. 2 గంటలు మాట్లాడావు, పక్కటిముకలు నొప్పెట్టాయి. పెట్టాయి. 2 గంటల తపస్సు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నువ్వు కష్టపడవలసిందే. శరీరం పడితే పడింది. నేను చెయ్యవలసిన పని చేస్తున్నానా? దీనికి జవాబు మాత్రం చెప్పడం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆ పీక నొక్కద్దు. ఎందుకంటే 5 ప్రమాణములలో అది చివరి ప్రమాణం. ఇది నేను చెయ్యవలసిన పనేనా?
ఇది ఇలా చెయ్యకూడదు అని ఎక్కడి నుంచి ఒక నిప్పు రవ్వ ఉన్నా ఆ పని మాత్రము చెయ్యవద్దు. ఎందుకని అంటే అంతరాత్మ ప్రమాణమై ఉంటుంది. 5వది శృతి స్మృతి పురాణము శిష్టాచారము అంతరాత్మ 5వ ప్రమాణం. అది అంతరాత్మ ఈ పని చేయడం మంచిది కాదు అన్నదాని జోలికి వెళ్ళవద్దు. పర్వాలేదన్న మాట వాడవద్దు. అది చెయ్యకూడదు, వదిలిపెట్టేసేయంతే. దానికి జవాబు చెప్పడం నేర్చుకో. దాని చేత సంస్కారవంతమవుతుంది మనస్సు. ఈ సంస్కారవంతమైన మనస్సుని ఏమని పిలుస్తారంటే శాంతము కలిగిన మనస్సు అని పిలుస్తారు. ఈ అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారో తెలుసా శాస్త్రంలో? కాళిదాస మహాకవి నవరత్నమాలా స్తోత్రం అని చేశాడు సరస్వతీదేవి మీద. అందులో ఆయన ఒక మాట అన్నాడు, వీణా సంక్రాంత కాంత హస్తాంతం శాంతం మృదుల స్వాంతం అన్నాడు సరస్వతీదేవిని. సరస్వతీదేవి వీణ పట్టుకుని కూర్చున్నటువంటి మూర్తి వంక చూశారనుకోండి, ఆవిడ వంక అలా చూసి నమస్కారం చేసి ఆ మూర్తిని మనసులో పెట్టుకుని తలుచుకుంటున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆవిడ అనుగ్రహ ప్రదాతగా ఉంటుంది. ఇదిగో నేను చెప్పానే, ఆఖరి ప్రశ్నకి జవాబు చెప్పడం, దానికోసం బతకడం అలవాటు చేస్తుంది ఆవిడ. ఈ సంస్కారవంతమైన మనస్సు, ఈ శాంతమైన మనస్సు ఎక్కడి నుంచి వస్తుందంటే శారద అనుగ్రహంగా వస్తుంది. అందుకే వీణాపాణిగా శారదా నవరాత్రులని చివరి 3 రాత్రులు సరస్వతీ పూజలు చేస్తారు. విశేషంగా ఎవరు ఏ పనిముట్టు వాడతారో ఆ పనిముట్టుకే పూజ చేయాలి. చాలామంది తెలియక పిల్లలే పూజ అనుకుంటారు. కాదు, ఇంట్లో నాకు ప్రతి పూట చాలా మంచి పక్వం చేసిన పదార్థాన్ని పెట్టే నా భార్యకి గరిటె సాధనం, దాని ఆయుధం గరిటె. నాకు కలం గరిటె, ఒక శిల్పికి ఉలి ఆయుధం, అలాగే ఒక చిత్రకారుడికి కుంచె ఆయుధం, ఒక సైనికుడికి కత్తి ఆయుధం, ఒక విద్యార్థికి పుస్తకం ఆయుధం. ఆయుధ పూజ అన్న మాటకు అర్థం సైనికుల ఆయుధాలు అని కాదు. నీ యొక్క విభూతి దేనిలోంచి ఉద్భుతమవుతోందో అది సరస్వతీ కటాక్షమునకు హేతువు. బుగ్గ అక్కడి నుంచి బుడబుడబుడబుడబుడబుడబుడబుడమంటూ విభూతి వస్తోంది నీకు. ఆ విభూతి దేనిలోంచి వస్తోందో దానికి కారకమైన ఏ వస్తువు ఉందో దాన్ని ఆయుధంగా అక్కడ పెట్టి పూజ చేస్తారమ్మా. ఆ ఉబుకుతున్నటువంటి ఊట ఆగకూడదు, అది ఇంకా బాగా ఊట అందుకుని నేను తరించాలి. అందుకు శారదా నవరాత్రుల్లో 3 రాత్రులు సరస్వతీ పూజ. అందుకే శంకర భగవత్పాదులు అదే అంటారు, సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతై మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయ అంటారు. సకృన్నత్వానత్వా. ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్నల జాబితాలో ఇది చెయ్యవచ్చా అని అడిగి ఇది చెయ్యవచ్చు అంటే చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడే, ధర్మం కోసం నిలబడినవాడు. అలా ప్రశ్న వేసుకుని బ్రతకగలిగిన సంస్కారం ఆవిడే ఇచ్చి, అలాంటి వాడు ఇలా అని వెళ్ళిపోతే చాలట. వాడికి మధు క్షీర ద్రాక్ష, తేనె ద్రాక్ష పళ్ళు పాలు ఎలా ఉంటాయో అటువంటి కవితా ధారలను వాగ్వైభవాన్ని ఇచ్చేస్తుంది, ఇచ్చి అనుగ్రహించి తరింపచేస్తుంది ఆ తల్లి. అందుకే అటువంటి మనసున్నవాడు ఎన్ని పూజలు చేశాడు కూడా లేనిహ, ఒక నమస్కారం చాలు, అమ్మవారు అనుగ్రహించేస్తుందంతే. కాబట్టి మనసు సంస్కారవంతము కావాలి. ఆ సంస్కారమును ఇవ్వగలిగినటువంటి పూజ ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శారదా నవరాత్రులు. అందుకే వాటి పేరు కూడా సరస్వతీ పేరు మీదే ఉంటాయి, శారదా నవరాత్రులు అని. అటువంటి శారద యొక్క అనుగ్రహం కోసం ఆశ్వీజమాస శుక్లపక్షంలో ఈ నవరాత్రులు మనం ఎప్పుడూ చెయ్యాలి. అందుకే మనసుని సారవంతం చేసేవి ఏవో అవే నాకు ఇమ్మని, మనుష్య జన్మ ఎత్తాను కాబట్టి నేను తరించాలి కాబట్టి నన్ను అనుగ్రహించమని, మనకి ప్రార్థించడం చేత కాదని రకరకాలుగా ప్రార్థన చేస్తే అది చదివితే మనం ఇదేమిటి శంకర భగవత్పాదుల శ్లోకం ఇలా ఉంది, ఇలా ఎవరైనా అడుగుతారా అని కాసేపు చర్చ చేస్తామని, దాని గురించి ఆలోచించడమే తపస్సని, ఆ రకంగా మనని ఉద్ధరణ పొందేటట్టు చెయ్యాలని, మన మనసుకి అధ్యవసాయం కల్పించాలని శంకర భగవత్పాదులు మనసు మీద ఎన్ని శ్లోకాలు చేశారు. అసలు మీరు ఒకటి గమనించండి, వాగ్గేయకారులు కాని మహాకవులు కాని
ముందు ఎవరితో మాట్లాడతారంటే మనసుతో మాట్లాడతారు. త్యాగరాజస్వామి మనసా అంటూ ఎన్ని కీర్తనలు చేశారో తన మనసుని తాను పరిశీలిస్తారు. ఎన్నాళ్ళు నన్ను ఇలా మోసగిస్తావు, ఎన్నాళ్ళు నాకు ఈ మాటలు చెప్తావు, ఇక చెప్పకు, నీ చేయి నీ పనులు. తన మనసుని తాను పరిశీలించుకోవడం మొదట రావాలి. మనసు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడం కోట్ల జన్మలుగా చేశాం. ఎప్పటికైనా ఆగి ఏం చెప్పావు అంటే, నీకిప్పుడు రజోగుణంలోంచి తమో గుణంలోంచి ఏదో కోరిక పుట్టిందని అలా చెయ్యొచ్చా చెయ్యకూడదా అన్న యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి అంత హీనమైన పనులు నేను చెయ్యాలని అనుకుంటున్నావా? ఒక్కనాటికి చెయ్యను. నీ మాట వినడం మానేయాలనుకుంటున్నాను. మంచి మాట చెప్పు, వింటాను. ఈ మాట నేను వినను అని ఆగి మనసు చెప్పిన ప్రతిపాదనని పరిశీలించి దానికి వేలు చూపించడం అలవాటైన వాడెవరో వాడు సాధకుడు. అందుకే మహాత్ములందరూ కూడా మనసును ఉద్దేశించి కీర్తనలు చేశారు, మనసును ఉద్దేశించి శ్లోకాలు చేశారు. మనకు అర్థం అవ్వాలని, మనకి ఆ విషయాన్ని పరిశీలించడం అవగతం కావాలని ఎంత ప్రయత్నం చేశారో. నేను మీకు ఒక ఉదాహరణ చూపించే ప్రయత్నం చేస్తాను. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ ఒక చోట ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. అందులో ఆయన అన్నారు, అశనంగరళం ఫణీకలాపో వసనం చర్మచ వాహనం మహోక్ష మమ దాస్యసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి అన్నారు. అసలు ఆయన ఏదైనా సంబోధన చేస్తే ఆ సంబోధనకి ఆ పిలుపుకి వేసిన మాటలు అంత గొప్పగా ఉంటాయి. ఇందులో ఆయన ప్రారంభం చేస్తూ అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మచ వహనం మహోక్ష మమ దాస్యసి కిమస్తి శంభో అని పిలిచారు. శంభో అన్నారు. శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. శంభో అంటే శంభావయతి ఇది శంభు. సమస్త సుఖములు ఆయనే ఇస్తాడు. సుఖములు ఇవ్వడం అంటే బాగా గుర్తుపెట్టుకోండి, వస్తువు కాదు, భావన. సుఖం ఒక భావన. నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి పక్కనున్నటువంటి ఫ్యాను మైక్లోకి వస్తే ఇది సరిగ్గా రాదు ధ్వని ఎటో తిప్పేస్తారు. నేను ఉపన్యాసంలో నా మనసు మగ్నం అయిపోయింది అనుకోండి, ఫ్యాన్ తిరగట్లేదు, లోపల బనీను కూడా తడిసి ముద్దయిపోయిందనేటటువంటి స్పృహ ఉండదు. చెప్తున్న దాని మీద మనసు నిలబడిపోయింది అనుకోండి, అప్పుడు ఏది చెప్తున్నానో దాంట్లోనే సంతోషపడిపోతుంటాను. ఇప్పుడు సుఖం ఫ్యానా, నేను చెప్తున్న ఉపన్యాసమే నాకు సుఖమా? సాధారణంగా అయితే ఏది సుఖం? ఫ్యాన్ సుఖం. కానీ అప్పుడు నాకు ఏది సుఖమైంది? పరవశించి చెప్పుకున్నప్పుడు నేను చెప్పుకుంటున్న ఉపన్యాసమే నాకు సుఖం అయిపోతుంది. సుఖము భావన. అందుకే అన్ని వస్తువులు అందరికీ సుఖకారకములు కావు. ఇద్దరికి వంకాయ కూర పెట్టారనుకోండి, అమ్మో ఇది తింటే నాకు చర్మం దురద పెడుతుందండి, వద్దంటాడు ఒక ఆయన. పెరుగు పోసేయండి పర్వాలేదు ఏం లేకపోతే, వంకాయ ముట్టుకోనండి అంటాడు. ఇంకొక ఆయన ఇంకా ఉందా అండి మారు వేస్తారేంటంటాడు. ఇప్పుడు ఆయనకి సుఖకారకం, ఈయనకి దుఃఖకారకం. వంకాయ సుఖమే అయితే ఇద్దరికి రెండు ఫలితాలు ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు. భావమేదో అది సుఖము. ఆ సుఖమన్న భావన ఎల్లవేళలా ఇవ్వగలిగాడు అనుకోండి, మీరు ఈ కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా తుల్య నిందా స్తుతిర్మౌను సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. ఎలా ఉన్నా భక్తితో సంతోషపడిపోతున్నాడు అనుకోండి, ఆ ఉత్తమ భావనలు శంకరుడి అనుగ్రహంగా వచ్చాయి. శంభో ఆ భావన నాకి. ఈ ఒక్క శ్లోకం ఎన్ని రకాలుగా మారిపోతుందంటే, అశనం గరళం శంకరుడితో మాట్లాడుతున్నారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు పరమశివుడు ఉన్న కైలాస పర్వతం మీద మణిమయమైనటువంటి ఆయన గృహంలోకి వెళ్ళారు. మీరు వచ్చేటప్పటికి నేను మజ్జిగ తాగుతున్నాను అనుకోండి, రెండు కూర్చోండి అని నా భార్యని చూసేయి కొంచెం మజ్జిగ వారికి కూడా అయ్యి అంటానా అన్నా, కనీసం ఏమంటే మంచినీళ్ళు తాగుతారా అంటానా అన్నా, నేనేం తాగుతున్నానో అది మీకు కూడా ఇస్తాను, అది లోకంలో సహజం. శంకర మీరేం తాగుతుంటారు? అశనం గరళం హావాహవం తాగుతారు. అందుకని మీరు కొంచెం పుచ్చుకుంటాయటో అని అడక్కండి, నాకొద్దు, మీరు తాగేది నేను తాగలేదు. ఫణీకలాపో మీరు మెడలో ఏం వేసుకుంటారు? పావులు వేసుకుంటారు. అలా శంకర మీ ఇంటికి వస్తే నాకు బట్టల చేత పెట్టకండి. ఎందుకని?
మీరు ఏనుగు చర్మం కట్టుకుంటారు, నాకు అదే పెడితే నేను ఎక్కడ కట్టుకుంటాను, అందుకని వద్దు. వసనం చర్మచ. ఒక్కొక్కసారి ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడుగుతారు. ఇప్పుడు నేను వచ్చాను గుంటూరు, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలనుకోండి, రేపు పొద్దున్న ఏదో దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, హరిప్రసాద్ గారు ఏమంటారు, ఎలా పెడతారు, ఇగో నా కారు తీసుకెళ్ళండి, ఇందులో వెళ్ళిరండి అంటారు. ఆయనకి కారు ఉంది కాబట్టి కదా నాకు కారు ఇస్తారు. శంకరుడేమి ఇవ్వాలి, ఆయనకు ముసలి ఎద్దు ఉంది. వాహనం మహోక్ష, ఎక్కడో ఎద్దు, పరమ ముసలి ఎద్దు. ముసలి ఎద్దు లేవదు నడవదు, దానికి అదో బాధ. దాన్ని నాకు ఇచ్చి దీని మీద వెళ్ళిరా అనకండి మహాప్రభు, ఎందుకని శంకరాచార్యులు వారు సన్యాసాశ్రమం ఓ చోట ఉండకూడదు, ఎప్పుడు తిరుగుతూ ఉండాలి, అందుకని మీ ఎద్దు నాకు ఇవ్వకండి, నడిచి వెళ్ళడం మంచిది. వాహనం మోహోక్ష మమదాస్యసి కిం కిమస్తి శంభో. ఎంత పెద్ద ప్రశ్న, నాకు ఇవ్వడానికి మీ దగ్గరే ఉందిలేండి. మమదాస్యసి కిం, నాకు ఇవ్వడానికి కిమస్తి శంభో. శంభో మీ దగ్గరే ఉంది. పోన్లేండి, ఏమీ ఇవ్వకపోతే నేను బాధపడతాననుకుంటున్నారుగా. తవ పాదాంబుజ భక్తి మేవ దేహి, మీ పాదములనే తామర పువ్వుల యందు నాకు భక్తిని ఇవ్వండి. సాధారణంగా భక్తి మనం ఇప్పుడు అడుగుతాం, మనకు అవతలాయన ఏదైనా కోరిక తీర్చాలంటేను కదూ. మరి అవతలవాడు ఏమీ ఇవ్వలేనివాడు ఇచ్చినది మనకి పనికిరాంది అన్నప్పుడు ఎందుకు చేశారు ఈ శ్లోకం? భక్తి ఎందుకు శంకరుడి పాదముల యందు? మరి శంకరాచార్యుల వారి మనసు ఏమిటి, ఎందుకు అడిగినట్టు అంటే మీరు ఒకటి ఆలోచించండి. శంకరాచార్యుల వారు ఎవరు? సన్యాసాశ్రమంలో ఉన్నారు. సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి కోరిక ఉండొచ్చా నాకు ఇది కావాలని? అందుకని శంకరులకు అసలు కోరిక ఎందుకు? అందుకని నాకు అసలు ఏమీ అక్కర్లేదు, కాబట్టి నాకు ఇవ్వగలిగింది మీ దగ్గర లేదు. ఎందుకని? నేను ఇది కావాలని ఏమీ అనుకోను, కాబట్టి నేను ఏమీ అనుకోనప్పుడు నాకు ఇవ్వడానికంటూ వస్తువే ఉంటుంది మీ దగ్గర. కాబట్టి లేదు శంకరా మీ దగ్గర కూడా కాదు. ఇదే శ్లోకాన్ని మూడో రకంగా తిప్పి చూడండి. అశనం గరళం. శంకర హలాహలం తింటూ ఉంటారు మీరు, ఎవరి కోసం? సరదా పుట్టి కాదు, లోకరక్షణం కోసం హాలాహలం పుచ్చుకున్నాడు. నేను సన్యాసాశ్రమంలో ఉన్నాను, మీ పాదముల యందు భక్తి అన్న మాటకు అర్థం మీలా బ్రతకడం నాకు రావాలి, నాకు కూడా లోకం కోసం బ్రతకడం అలవాటు చేయండి. కాబట్టి అశనం గరళం. అలాగే ఫణీకలాపో, మెళ్ళో పావులు వేసుకుంటాడు శంకరుడు. దానికి అర్థం ఏమిటి? ప్రపంచంలో ఎవడైనా భయపడే దేనికి పాము అంటే భయపడతాడు. అలా పాము వెళ్ళిపోయింది అనుకోండి, అది మనని చూడలేదు, మనం దాన్ని చూసాం, కానీ బాబోయ్ ఇలా పాము వెళ్ళిందండి, ఆ గోడలోకి వెళ్ళింది అంటాడు. ఎంత భయమో! పాము భయానికి ప్రతీక. పాము మెళ్ళో వేసుకున్నాడంటే నిర్భయత్వానికి ప్రతీక. ఆయనకి భయం అన్న మాటే లేదు. శంకర మీ పాదముల యందు భక్తి దేనికి? నాకు నిర్భయత్వాన్ని ఇవ్వండి. నిర్భయత్వం ఎప్పుడు వస్తుంది? ఇంకోటి ఉంటే నన్ను పాడు చేస్తుందని భయం, నన్ను ఏమైనా చేస్తుందేమో భయం. అద్వితీయం అద్వైతం, ఒకటి తప్ప ఇంకొకటి లేదు. ఆ అనుభవాన్ని నాకు ఇవ్వండి. అంటే ఫణీకలాపో వసనం చర్మచ. మీరు ఏనుగు యొక్క చర్మాన్ని కట్టుకుంటారు, ఎందుకని? నిస్పృహుడవు కనుక. లోకం ఏం చేస్తుంది? పంచ కట్టుకోవాలంటే అంశ ఎంత ఉంది? 10x6, 9x5, 8x4, కుచ్చిళ్ళు వస్తాయా? గోచీకి సరిపోతుందా? పొడవుగా ఉంటుందా? నడిస్తే అసహ్యంగా ఉంటుందా? పంచ మోకాళ్ళ మీదకు పోతుందా? ఇన్ని ఆలోచిస్తాడు. శంకరుడు అవతలవాడు సంతోషిస్తాడని ఏనుగు చర్మం కట్టేసుకున్నాడంటే నిస్పృహుడు. ఆయనకి తను కట్టుకుని మురిసిపోవాలన్న భావన ఏం లేదు, అవతలవాడు మురిసిపోతాడని కట్టుకున్నాడు. శంకర మీలా బ్రతకడం నాకు అలవాటు చేయి, నిస్పృహత్వాన్ని ఇవ్వండి. ఇవన్నీ భావనలు. శంభో మీరు ఇవ్వాలి, నా మనసు అధ్యవసాయంతో నిండాలి. అందుకని వసనం చర్మచ వాహనం మహోక్ష. అది పరమ ముసలి ఎద్దు. కాలమునందు ముసలి ఎద్దని పిలుస్తాం, కానీ అది ధర్మం. ఈశ్వరుడు ధర్మాన్ని ఎక్కి తిరుగుతూ ఉంటాడు. పరమేశ్వరా నాకు ధర్మమునందు అనురక్తినివ్వండి. ఈ 4 కలగడమే మీ పాదముల యందు భక్తి చేత రావాలి. అందుకు నా భక్తిని నాకు ఇవ్వండి. ఇప్పుడు మనసుని అధ్యవసాయంతో నడిపించమని అడగడానికి తిన్నగా అడిగితే శంకరాచార్యులు వారు అడిగారు, ఆ మహానుభావుడు అడుగుతాడండి అంటాం. శ్లోకం ఇలా ఉందనుకోండి, అదేమిటండి మరి శంకరుడు ఎందుకు కిమస్తి శంభో నీ దగ్గరే ఉన్నాయి నాకు ఇవ్వడానికి అడిగింది. తవ పాదాంబుజ భక్తి మేవ దేహి, మీ పాదముల యందు నాకు భక్తి ఇవ్వండి అని అడగడం ఎందుకు? ఇంకా ఇవ్వడానికి శంకరుడి దగ్గర ఏమీ లేకపోతే శంకరాచార్యులు వారి శ్లోకం ఇలా ఎందుకు రాశారు అని అనుమానం వచ్చి శ్లోకాన్ని తిప్పి చదివారనుకోండి,
శంకరుడు అవి ఎందుకు కట్టుకుంటాడో అవి ఎందుకు తింటాడో అర్థమైతే అలాంటివి నాకు ఇమ్మని అడుగుతున్నారు, మనసుని పరిపక్వం చేయమని అడుగుతున్నారు. ఇది శంకరుల ప్రార్థన అంటే.